Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. సీనియర్ నాయకుడు మాజీ మంత్రి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మరణ వార్త ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో విషాదం నింపింది. కిర్లంపూడికి మాజీ సీఎం వైఎస్ జగన్ వెళ్లబోతున్నారు. ఇక ముద్రగడ పద్మనాభం ఇంటికి వైఎస్ జగన్ వెళ్లనున్నారు. అలాగే జగ్గంపేట నుంచి కిర్లంపూడికి వైఎస్ జగన్ వెళ్లనున్నారు. కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం భౌతిక కాయానికి నివాళులర్పించనున్నారు వైఎస్ జగన్. ఇక ముద్రగడ కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. అలాగే ముద్రగడ కుటుంబ సభ్యులకు ధైర్యం కూడా చెప్పనున్నారు వైఎస్ జగన్. కొంతకాలంగా కూడా ప్రొస్టేట్ తో పాటు కిడ్నీలు, శ్వాసకోశ సమస్యలతో బాధపడుతూ ఉండేవారు ముద్రగడ. అయితే సింధు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. ఇక సంతాపం తెలియజేశారు పవన్ కళ్యాణ్, కేసీఆర్, బొత్స సత్యనారాయణ. ఇక ఆయన లేని లోటు ఎవరు తీర్చలేరని చెప్పేసి అందరూ కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్. సో మొత్తానికైతే ఆయన మరణ వార్త తెలియగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఎక్స్ లో ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఒకసారి చూస్తున్నాం మనం యూటీవీ స్క్రీన్ మీద. మా పార్టీ సీనియర్ నాయకులు, నాకు పితృ సమానులైన ముద్రగడ పద్మనాభం గారి మరణ వార్త నన్ను తీవ్రంగా కలిచివేసింది. ఇటీవల అనారోగ్యానికి గురైన ఆయన క్రమంగా కోలుకుంటున్నారనే వార్త మాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చింది. సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి మన మధ్యకు వస్తారని ఆశిస్తున్న సమయంలోనే ఆయన ఇలా శాశ్వతంగా దూరం కావడం అత్యంత బాధాకరం. 5 దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఎంపీగా, మంత్రిగా, ఎమ్మెల్యేగా ప్రజలకు చిరస్మరణీయమైనటువంటి సేవలందించిన ముద్రగడ గారు విలువలకు కట్టుబడి రాజకీయాలు చేశారు. పదవుల కన్నా ప్రజల్ని గొప్పగా భావించారు. తన జీవితాంతం పేదల బతుకుల్లో మార్పు కోసమే తప్పించారు. ముఖ్యంగా కాపు సామాజిక వర్గానికి పెద్ద దిక్కుగా నిలిచి వారి సంక్షేమం కోసం అలుపెరగని పోరాటం చేశారు. ఆయన తాను నమ్మిన మాటకు కట్టుబడి నిలబడే తత్వం, మంచి కోసం ఎంత దూరమైనా వెళ్లే ధైర్యం ఆయన సొంతం. ఆత్మ గౌరవానికి, నిజాయితీకి, వ్యక్తిత్వానికి ఆయన నిలువెత్తు రూపం. ముద్రగడ గారి మరణం ఆయన కుటుంబానికే కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, ఆయనను అభిమానించే లక్షలాది మందికి తీరని లోటు. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని ప్రసాదించాలని, ముద్రగడ గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ముద్రగడ గారికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నానంటూ ఆయన ఫోటో పెట్టి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి భావోద్వేగంతో ఈ ట్వీట్ చేసినట్టుగా కూడా కనిపిస్తోంది. ఇక ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ ఫోన్ లైన్ ద్వారా తెలియజేస్తారు. అయితే కిరణ్, ఇప్పటి వరకు కూడా ఆయనకు ఎవరెవరు సంతాపం వ్యక్తం చేశారు ముద్రగడ గారికి? అలాగే ఇప్పుడు కాపు ఉద్యమ నేతగా ఆయనకు చాలా పెద్ద పేరుంది. సో కాపుల కోసం ఎలాంటి పోరాటం చేశారు, కాపులకు ఎలాంటి సేవలు అందించారు, పూర్తి డీటెయిల్స్ కిరణ్. ప్రియ, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి భీమవరం నుంచి అటు కిర్లంపూడి చేరుకుంటారు. అయితే భీమవరం నుంచి జగ్గంపేట చేరుకొని, జగ్గంపేట నుంచి ఆయన కిర్లంపూడి చేరుకొని ఇటు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం గారికి నివాళులు అర్పించనున్నారు. అటు ఇప్పటికే 2 తెలుగు రాష్ట్రాలే కాదు, యావత్ భారతదేశంలో ముద్రగడ పద్మనాభం పేరు తెలిసిన ప్రతి ఒక్కరు కూడా ఆయన చేసిన సేవలు, ఆయన కాపులకు చేసిన సేవలు, కాపు ఉద్యమంలో ఆయన పోషించిన పాత్ర, కాపులను బీసీలో చేర్చాలంటూ 7 సార్లు నిరసన దీక్షలు చేసిన ఘనత ముద్రగడ పద్మనాభంకు దక్కింది. అయితే ఇటీవల ఆయనకున్న ఆరోగ్య సమస్యలు పెరగడం, తర్వాత ప్రోస్టేట్, జీర్ణాశయ సమస్యలు ఉండడంతో ఆయన సింధు హాస్పిటల్ కు తరలించారు. అయితే గత రాత్రి ఆయన సింధు హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందడం జరిగింది. అయితే ఆయన మృతిపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రముఖులందరూ నివాళులు అర్పిస్తున్నారు. ఇటు వైఎస్ జగన్మోహన్ రెడ్డే కాకుండా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మరోపక్క తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, అంతేకాకుండా శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, తోట త్రిమూర్తుల సీనియర్ నేతలు, కాపు సామాజిక వర్గానికి సంబంధించిన కీలక నేతలందరూ కిర్లంపూడి చేరుకుంటున్నారు. ముద్రగడ పద్మనాభంకు చివరిసారిగా నివాళులు అర్పించనున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి ఆ ప్రాంతానికి కూడా రాబోతున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి ఈ రోజు మధ్యాహ్నం జగ్గంపేట నుంచి ఆయన కిర్లంపూడి చేరుకున్నారు. కిర్లంపూడి చేరుకుని ముద్రగడ పద్మనాభ కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు, వారికి ధైర్యం చెప్పనున్నారు. జగన్మోహన్ రెడ్డి నిన్న రాత్రి ముద్రగడ మృతి చెందిన తర్వాత ఆయన భావోద్వేగంతో ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ కూడా మనం యూటీవీ ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. సుదీర్ఘకాలం రాజకీయాల్లో కొనసాగారు. దాదాపు 4 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు, 2 సార్లు మంత్రిగా పనిచేశారు, ఒకసారి ఎంపీగా పనిచేశారు. అయితే 2016లో ఆయన
కాపులను బీసీలోకి చేర్చాలంటూ ఆయన చేసిన నిరసన ధర్నా దేశవ్యాప్తంగా ఒక సంచలనం సృష్టించిందని చెప్పచ్చు. ఒక నాయకుడు ఒక మాట మాట్లాడితే మాట కట్టుబడి ఉంటాడు. కాపుల కోసం దాదాపు 7 సార్లు నిరసన దీక్షలు చేశాడు. కాపు సామాజిక వర్గంలో ఆయన ఒక బలమైన నాయకుడు. గోదావరి జిల్లాల్లో కాపులు ఒక పెద్ద దిక్కును కోల్పోయారు. కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఇష్యూలు ఏమైనా ఉంటే మొదట ముద్రగడ పద్మనాభంను కలుస్తారు. ఆయన సలహాలు సూచనలు తీసుకుంటారు. అయితే ముద్రగడ పద్మనాభం మరణం అటు కాపు సామాజిక వర్గానికే కాకుండా ఇటు వైఎస్ఆర్సీపీకి కూడా ప్రధాన లోటు అంటూ జగన్ ట్వీట్ చేసిన విధానం ఏదైతే ముద్రగడ మరణం తర్వాత వెంటనే జగన్మోహన్ రెడ్డి స్పందించడం, ఆయన ఆరోగ్యం బాగలేని సమయంలో కూడా జగన్ అండగా నిలవడం, సింధు హాస్పిటల్ కు తరలించడం, అక్కడ ఉన్న డాక్టర్లతో జగన్ నిరంతరం సంప్రదింపులు జరపడం, కోలుకుంటున్నారు అనుకున్న సమయంలో ఆయన మరణం అటు పార్టీకే కాకుండా యావత్ కాపులకు ఒక తీవ్ర విషాదాన్ని నింపిందని ఈ జగన్మోహన్ రెడ్డి కూడా ఆవేదన చెందారు ప్రియ. అంటే ఇప్పుడు ఆయన భౌతిక ఆయన దగ్గరికి ఇప్పుడు ఎవరెవరైతే ఇప్పుడు ప్రస్తుతానికి చూసుకుంటే వైఎస్ జగన్ వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. ఇంకెవరెవరు వెళ్తున్నారు, వాటి గురించి ఎవరి డీటెయిల్స్ ఉన్నాయి కిరణ్? ప్రియ, ఇక్కడ ప్రధానంగా గోదావరి జిల్లాలో ఉన్న కాపు సామాజిక వర్గంలో ఉన్న కీలక నేతలందరూ ఇప్పటికే చేరుకున్నారు. బొత్స సత్యనారాయణ, తోట త్రిమూర్తులు, కురసాల కన్నబాబు, ఇటు కీలక నేతలందరూ గోదావరి జిల్లాలో ఉన్న స్థానిక నాయకులు, మండల నేతలు కూడా కిర్లంపూడి గ్రామానికి భారీ స్థాయిలో వెళ్తున్నారు. ఎందుకంటే అక్కడ ఉన్న చివరిసారిగా తమ నాయకుడు, తమ ఆరాధ్య దైవమైన కాపుల పేరెత్తగానే గుర్తొచ్చే ముద్రగడ పద్మనాభం గారికి నివాళులు అర్పించడానికి భారీ స్థాయిలో అక్కడ ఉన్న ప్రజలు, నాయకులు, నేతలు చేరుకుంటున్నారు. అయితే గత రాత్రి 10:30-11 ఆ మధ్య ప్రాంతంలో ఆయన సింధు హాస్పిటల్ నుంచి కిర్లంపూడికి తరలించారు. అయితే ఈయన మరణం అటు పార్టీకే కాకుండా వైఎస్ఆర్సీపీకే కాకుండా యావత్ కాపులకు కూడా తీవ్ర విషాదం అని చెప్పచ్చు. ఎందుకంటే గోదావరి జిల్లాలో కాదు, ఆయనకు కాపు సామాజిక వర్గంలో అత్యంత పట్టుంది. ఏదైనా ఒక సమస్య గాని ఒక అంశాన్ని గాని చర్చించాలంటే ఎంత బలమైన నాయకుడైనా ముద్రగడ పద్మనాభను కలుస్తారనే పేరుంది. అయితే సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్నారు. దాదాపు 1978లో తొలిసారి ఎమ్మెల్యే ఆయన దాదాపు 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2 సార్లు మంత్రిగా పనిచేశారు. ఎన్టీఆర్ క్యాబినెట్ లోను, మర్రి చెన్నారెడ్డి క్యాబినెట్ లో ఆయన మంత్రిగా పనిచేశారు. కాకినాడ నుంచి ఎంపీగా పనిచేశారు. ఇలా సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉంటూ తర్వాత 2024 ఎన్నికలకు ముందు ఆయన వైసీపీలో చేరారు. ఇప్పుడు ముద్రగడ పద్మనాభం కొడుకు గిరి పత్తిపాడు ఇన్ఛార్జిగా వైసీపీలో ఉన్నారు. వైసీపీలో ఆయన క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. ఇక్కడ ప్రధానంగా 2024 ఎన్నికలు ఓడిపోయిన తర్వాత ఏదైతే పిఠాపురం నుంచి పవన్ గెలిస్తే తాను తన పేరు మార్చుకుంటానంటూ చేసిన శపథం కూడా ఆయన నెరవేర్చారు. ముద్రగడ పద్మనాభం స్థానంలో ముద్రగడ పద్మనాభరెడ్డి అంటూ అధికారికంగా పేరు మార్చుకున్న ఘనత కూడా ఆయన దక్కింది. దీర్ఘకాలం చాలా మంది ముఖ్యమంత్రులుగా ఉన్న సమయంలో ఆయన ఎక్కడా తల వంచింది లేదు. తల ఎత్తుకొని పోరాటం చేశాడు. కాపుల కోసం 6 దిశలు శ్రమపడ్డాడు. కాపు సామాజిక వర్గంలో కీలక పాత్ర పోషించాడు. అయితే ఇలాంటి నేత మరణం కాపు సామాజిక వర్గానికి తీవ్ర లోటని చెప్పచ్చు. అయితే ఇది చాలా మంది నేతలు 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన నేతలందరూ స్పందిస్తున్నారు. ఆయన మృతికి నివాళులు అర్పిస్తున్నారు. ముద్రగడ కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేస్తున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి మొదట భీమవరం చేరుకుంటారు. భీమవరంలో ఆక్వా రైతులతో సమావేశమైన తర్వాత ఆయన నేరుగా కాకినాడ నుంచి జగ్గంపేట చేరుకుంటారు. జగ్గంపేట నుంచి ఆయన రోడ్డు మార్గాన కిర్లంపూడి చేరుకున్నారు. దాదాపు మధ్యాహ్నం 1:30-2 ఆ ప్రాంతంలో జగన్ అక్కడ చేరుకుంటారని మనకు సమాచారం అనిపిస్తుంది. ప్రియ, రైట్ కిరణ్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్. సో మొత్తానికైతే ముద్రగడ పద్మనాభం లేకపోవడం అందరికీ కూడా ఇప్పుడు ప్రస్తుతానికైతే ఏపీ రాజకీయాల్లో ఒక రకంగా విషాదమే అని చెప్పుకోవచ్చు. కాపుల కోసం ఎంతో శ్రమించినటువంటి వ్యక్తి, ఎన్నో పోరాటాలు చేసి మరి కాపులకు సేవలు అందించినటువంటి వ్యక్తి ఇప్పుడు కాపు సంఘానికి, ఎక్కువగా కాపు సామాజిక వర్గానికి ఇది తీరని లోటని చెప్పొచ్చు. ఇప్పటికీ చాలా మంది కూడా ఆయన మరణ వార్త తెలియగానే సంతాపం తెలిపిన వాళ్ళే ఉన్నారు. సో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బొత్స సత్యనారాయణ, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ వీళ్ళంతా కూడా ఆయనకు సంతాపం తెలియజేశారు. సో అయితే ఆయన ఆరోగ్య సమస్య కారణంగా గత కొంతకాలంగా కూడా ప్రోస్టేట్ కిడ్నీ సమస్యలతో పాటు ఆయన తీవ్రమైన శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో ఆయన బాధపడుతూ ఉన్నారు. సో హైదరాబాద్ గచ్చిబౌలిలోని సింధు హాస్పిటల్లో గత నెల రోజులుగా కూడా ఆయన వెంటిలేటర్ పై కూడా
చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో నిన్న అంటే మంగళవారం జూలై 14న సాయంత్రం ఆయన కన్నుమూయడం జరిగింది. అయితే ఆయన మరణ వార్త తెలియగానే చాలా మంది కూడా ఆయనకు సంతాపం తెలపడం జరిగింది. కీలక నేతలు కూడా సంతాపం తెలియజేయడం జరిగింది. సో ఇవాళ కనుక చూసుకుంటే ఆయన ఇంటికి అంటే కిర్లంపూడికి జగంపేట నుంచి వైఎస్ జగన్ కూడా వెళ్ళబోతున్నారు. ఆయన భౌతికాయాన్ని చూసి కుటుంబీకులతో కూడా ఆయన మాట్లాడబోతున్నారు, వారిని పరామర్శించబోతున్నారు. సో మొత్తానికైతే జగ్గంపేట మీదుగా కిర్లంపూడిలోని ముద్రగడ నివాసానికి వైఎస్ జగన్ చేరుకోబోతున్నారు. ఆయనకు ఘన నివాళులు ఇవ్వబోతున్నారు. అయితే ముద్రగడ కుమారుడు గిరిబాబు ఇతర కుటుంబ సభ్యుల్ని కూడా ఆయన కలిసి ఓదార్చనున్నారు వైఎస్ జగన్. అండ్ ఆయన ట్వీట్ కూడా చేయడం జరిగింది ఎక్స్ వేదికగా. ముద్రగడను నేను పితృ సమానుడిగా భావిస్తున్నానని చెప్పేసి ఆయన భావోద్వేగానికి గురై కూడా ఎక్స్ లో ఆయన ట్వీట్ చేయడం జరిగింది, మనం చూసాం. సో మొత్తానికైతే ఏపీ ప్రభుత్వం ముద్రగడ అంత్యక్రియలకు అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని కూడా అధికారులను ఆదేశించింది. అలాగే ముద్రగడ మృతి పట్ల ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అలాగే కేసీఆర్, బొత్స సత్యనారాయణ సహా పలువురు రాజకీయ నాయకులు, ప్రముఖులు, కీలక నేతలందరూ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ సంతాపాన్ని కూడా వారు ప్రకటించారు. అయితే ముద్రగడ పద్మనాభం రాజకీయ ప్రస్థానం ఎలా ఉండింది అంటే ఆయన 1953 జనవరి 22న కాకినాడ జిల్లా కిర్లంపూడిలో ఆయన జన్మించారు. తండ్రి ముద్రగడ వీరరాఘరావు వారసత్వంతో ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. అలాగే 1979లో జనతా పార్టీ తరఫున ప్రతిపాడు నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఆయన గెలిచారు. సో ఆయన ఎమ్మెల్యేగా కూడా 4 సార్లు గెలిచినటువంటి అనుభవం ఆయనకుంది. 2 సార్లు మినిస్టర్ గా చేసినటువంటి అనుభవం ఉంది. ఒకసారి ఎంపీగా కూడా ఆయన చేయడం జరిగింది. అంటే సుదీర్ఘ కాలం కూడా ఆయన ఒక మంచి నాయకుడుగా కూడా పేరు తెచ్చుకున్నారు. అలాగే ఇప్పుడు కాపు ఉద్యమ నేతగా కాపు సంఘానికి ఎన్నో పోరాటాలు చేసి మరి ఆయన సేవలు అందించారు. ఇప్పుడు ఈ రోజు ఆయన మా ముందు లేకపోవడం అత్యంత బాధాకరం. మేమంతా కూడా శోక సముద్రంలో మునిగి తేలుతున్నాం అని చెప్పేసి అందరూ కూడా ముద్రగడ పద్మనాభంకి కాపు సామాజిక వర్గాలు, కీలక నేతలు అండ్ స్థానిక నాయకులు అందరూ కూడా ఆయనకు తీవ్ర సంతాపం వ్యక్తం చేయడం జరిగింది.